అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఒక పెద్ద న్యూస్ వచ్చింది. ఇంటర్లింక్ అనే సంస్థ ఒక అద్భుతం చేసింది. ప్రపంచ దిగ్గజాలను కూడా ఆశ్చర్యపరిచింది. అసలా కథేంటో ఇప్పుడు చూద్దాం. 51 జస్ట్ ఈ నంబర్. ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్. ఇంతకీ ఈ 51 వెనుక ఉన్న అసలు కథ ఏంటి? దానికి సమాధానమే ఇదిగో ఇంటర్లింక్ వాళ్ళ ఇంటర్లింక్ ల్యాబ్స్ 003 మోడల్ ఉంది గదా, అదిప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ హ్యూమన్ ఏఐ మోడల్స్ లిస్ట్లో టాప్ 51లోకొచ్చేసింది. ఇది మామూలు విషయం కాదు. టెక్నాలజీలో ఇదొక పెద్ద జంప్ అన్నమాట. ఈ విజయం ఇంకా స్పెషల్ తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఏకంగా 113వ ర్యాంకు నుంచి ఒక్కసారిగా 51వ స్థానానికి ఎగబాకారు. వాళ్ల ప్రోగ్రెస్ ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి. అసలు ఈ ర్యాంకింగ్ ఇచ్చిందెవరనుకుంటున్నారు? అమెరికాకి చెందిన NIST. సింపుల్గా చెప్పాలంటే ఏఐ మోడల్స్లో ఏది బెస్ట్ అని చెప్పే గ్లోబల్ అథారిటీ ఇదే అనమాట. వీళ్ళొక ర్యాంక్ ఇచ్చారంటే దానికి చాలా విలువ ఉంటుంది. సరే, 51వ ర్యాంకు వచ్చింది, బానే ఉంది. కాని అది ఎంత పెద్ద విషయమో అర్థం కావాలంటే ఇంటర్లింక్ ఇప్పుడు ఏ కంపెనీల పక్కన నిలబడిందో చూడాలి. ఒకసారి ఈ లిస్ట్ చూడండి. జపాన్ టెక్ దిగ్గజం తోషిబా, చైనా ఫుడ్ డెలివరీ కింగ్ మీటువాన్, ఇంకా మనందరికీ తెలిసిన శాంసంగ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల మధ్యలో ఇప్పుడు ఇంటర్లింక్ ఉంది. అంతేకాదు, కొరియా నంబర్ 1 టెలికాం ఆపరేటర్ అయిన SK టెలికాంను కూడా దాటేసింది. ఉదాహరణకి, మనకంటే ముందున్న మీటువాన్ కంపెనీ మార్కెట్ విలువెంతో తెలుసా? $76 బిలియన్. అంటే మన డబ్బుల్లో చెప్పాలంటే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలపైనే. అంత పెద్ద కంపెనీతో ఇప్పుడు ఇంటర్లింక్ పోటీ పడుతోందన్నమాట. ఇక మన తర్వాత స్థానంలో ఉన్న SK టెలికాంని తీసుకోండి. దాని మార్కెట్ విలువ కూడా $9.5 బిలియన్. అంటే ఇంటర్లింక్ ఇప్పుడు టెక్నాలజీ పరంగానే కాదు, బిలియన్ డాలర్ల కంపెనీల లీగ్లోకి అడుగుపెట్టింది. అయితే ఇంత పెద్ద విజయం ఒక్క రోజులో సాధ్యం కాదు కదా. మరి వాళ్ళు దీన్ని ఎలా సాధించారు? వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సక్సెస్ వెనక ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఒకటి, వాళ్ల దగ్గరున్న సూపర్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్లు, రీసెర్చర్ల టీం. 2, ఇది ఒక్కరోజులో చేసింది కాదు, చాలా ఏళ్లపాటు ఫోకస్డ్గా చేసిన రీసెర్చ్. ఇక మూడోది, అన్నింటికంటే ముఖ్యమైనది, వాళ్ల దగ్గర మనుషులు వెరిఫై చేసిన భారీ హై క్వాలిటీ డేటాసెట్ ఉంది. వాళ్ల ఏఐ మోడల్కి అసలు పవర్ ఇచ్చేది ఇదే. టెక్నాలజీ, టీమ్, డేటా ఇవన్నీ సరే, కానీ ఈ విజయంలో ఇంకొకరిది చాలా ముఖ్యమైన పాత్రుంది. అదే ఇంటర్లింక్ కమ్యూనిటీ. వాళ్ళు లేకుండా ఇది సాధ్యమయ్యేదా? ఈ విషయాన్నే ఇంటర్లింక్ కూడా చెప్తోంది. వాళ్లు తమ విజయాన్ని పూర్తిగా తమ కమ్యూనిటీకి అంకితం చేశారు. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే, మా ఇంటర్లింక్ కమ్యూనిటీ లేకపోతే ఇది అస్సలు సాధ్యమయ్యేది కాదు. వాళ్ల సపోర్ట్, వాళ్ల నమ్మకమే మాకు అసలైన బలం. చూశారా, ఇది ప్రతి యూజర్కి ఇస్తున్న గౌరవం. కేవలం థ్యాంక్స్ చెప్పి ఊరుకోట్లేదు. ఈ హిస్టారిక్ విన్ని వాళ్ల లింకర్స్ కమ్యూనిటీతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్లాన్తో వస్తున్నారు. త్వరలోనే ఒక భారీ సర్ప్రైజ్ మనకోసం ఎదురుచూస్తోంది. ఆ సర్ప్రైజ్ ఏంటో కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. చూడండి. ఇంటర్లింక్ వర్చువల్ కార్డ్, విలువైన HCS, ఇంకా మనందరి డ్రీమ్ డెస్టినేషన్ అయిన దుబాయ్ కిడ్ ట్రిప్. వావ్! ఇవి శాంపుల్ మాత్రమేనట, ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయంటున్నారు. ఇంత స్ట్రాంగ్ టెక్నికల్ ఫౌండేషన్, ప్రపంచంలోని టాప్ కంపెనీలతో పోటీ, దానితోడు ఇంత సపోర్టివ్ కమ్యూనిటీ, ఇవన్నీ చూస్తుంటే ఇంటర్లింక్ కేవలం 51వ ర్యాంకుతో ఆగిపోయేలా లేదు. మరి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏఐ ఫ్యూచర్ని వాళ్లు ఎలా మార్చబోతున్నారో? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం టెక్ ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.